తెలుగు రాష్ట్రాల్లో ఉగాది సందడి నెలకొంది. ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు పోటెత్తారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి మా ప్రతినిధి లహరి అందిస్తున్న తాజా సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. ఉగాది పర్వదిన సందర్భంగా ప్రముఖ దేవాలయాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఉదయం తెల్లవారుజాము నుంచే ఈ పండుగ సందర్భంగా భక్తులు ఇంట్లో పూజలు నిర్వహించుకొని పచ్చడి సేవించి ఆ అమ్మవారి కృప కూడా పాత్రలు అవ్వడానికి ప్రముఖ దేవాలయాల దగ్గరికి భక్తులు బార్లు తీరారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఉన్నాను. విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఉదయం నుంచి కూడా అంటే నేను చెప్పుకోవచ్చు ఉగాది పర్వదినం అంటే తెలుగు సంవత్సరాది పండుగ అని చెప్పుకోవచ్చు. ఈ తెలుగు సంవత్సరాది పండుగ సందర్భంగా చాలామంది భక్తులైతే ప్రముఖ దేవాలయాలను కూడా దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవ్వడానికి చాలామంది కూడా విచ్చేస్తున్నారు. అయితే మనము తెలుగు సంవత్సరం ఉగాది పండుగతోనే మొదలవుతుంది. ఈ పండుగను కూడా చైత్రమాస శుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటాము. న్యూ ఇయర్కి నెంబర్లు ఉన్నట్లే తెలుగు సంవత్సరాది కూడా ఏడాదికో పేరుతో ప్రారంభమవుతుంది. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఇంగ్లీష్ నెలలు ఉన్నట్లే చైత్రం నుంచి పాల్గొనడం వరకు కూడా 12 తెలుగు నెలలు ఉంటాయి. అయితే తెలుగు ప్రజలు ఈ పండుగను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. మనం చెప్పుకోవచ్చు తెలుగు ప్రజలకి ఉగాది అంటే చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి క్రోధ సంవత్సర ఉగాది పండుగ కాబట్టి ఈ క్రోధ సంవత్సర పండుగ అంటే ఏంటి, ఉగాది పండుగను ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, అసలు ఉగాది రోజు నిర్వహించాల్సిన ప్రత్యేక పనులు ఏంటి, అలాగే ఈ రోజు ఆలయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు, ప్రధాన అర్చకులు ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. అయ్యవారు నమస్కారం. ఈరోజు ఉగాది పర్వదినం సందర్భంగా భక్తులు చాలా మంది వస్తున్నారు. అమ్మవారికి ఎలాంటి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్నారు, ఉగాది పండుగ క్రోధ సంవత్సర ఉగాది పండుగ అంటే విశేషం ఏంటి? శ్రీ గురుభ్యో నమః. శ్రీ పెదమాంబ పరదేవతాయ నమః. హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో కలిసి పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఈరోజు నూతన తెలుగు సంవత్సరాది ఉగాది శుభ సందర్భంగా ఉదయాన్నే అమ్మవారికి 3 గంటలకు పూర్ణాభిషేకము, పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యితో, అదేవిధంగా పండ్ల రసాలతో, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేయడం జరిగినది. తదుపరి అమ్మవారికి అలంకారము, 6 గంటలకు హారతి మంత్రపుష్పము భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. తీర్థప్రసాద వినియోగం చేయడం జరిగినది. అదేవిధంగా ఉదయం నుండి ఇప్పటి వరకు వేల సంఖ్యలో భక్తులు అమ్మవారు దర్శించుకుంటున్నారు. ఈరోజు ఎవరైతే అమ్మవారు దర్శించుకుంటారో, దేవుని దర్శనం చేసుకుంటారో, మొట్టమొదటి రోజున మనకు తెలుగు సంవత్సరాది ఈరోజు నూతన సంవత్సరం కాబట్టి అమ్మవారు దర్శించుకొని వారి యొక్క కుటుంబంలో ఎటువంటి ఆటుపాటు లేకుండా, కష్టాలు లేకుండా, ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అమ్మవారు దర్శించుకొని అమ్మవారి యొక్క గొప్ప పాత్ర కావాలని కోరుచున్నాము. అదేవిధంగా తెలుగు ప్రజలందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తారు. క్రోధ సంవత్సరం అంటే ఏంటి? ఈ సంవత్సరం శుభకృత నామ సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు క్రోధ సంవత్సరం. ఈ సంవత్సరం అంతా బాగా, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొద్దిగా బాగాలేదు. ఇబ్బందులు ఎదురవుతాయి అన్ని రకాలుగా, వ్యాపారాలు కానీ, రాజకీయాల్లో కానీ, అదేవిధంగా పాడి పంటలు కానీ, అన్ని రకాల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఆ అమ్మవారు ఆ ఇబ్బందులు తొలగిస్తారని అనుకుంటున్నాను. పంచాంగ శ్రవణం అంటే ఉగాది పండుగ అంటే పంచాంగ శ్రవణం పఠిస్తారు. ఆలయంలో ఎప్పుడు పఠిస్తారు? ఇక్కడ పంచాంగ శ్రవణం పట్టణం ఉండదండి. ఈ యొక్క భక్తులు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో వస్తుంటారు కాబట్టి ఇబ్బంది కలుగుతుంది. పంచాంగ శ్రవణం ఇక్కడ పండించారు. థ్యాంక్ యూ అండి. సో మొత్తానికైతే ఆలయంలో భక్తులు బార్లు తీరుతున్నారని చెప్పుకోవచ్చు. ఉగాది పర్వదినం అంటే ఈసారి క్రోధ సంవత్సర ఉగాది పర్వదినం వచ్చింది కాబట్టి ఈసారి పాడి పంటలు కావచ్చు, అలాగే సుఖ సంతోషాలు కావచ్చు, వృత్తిరీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, అలాగే చాలామంది కూడా ఇతరత్ర సమస్యల నుంచి కొన్ని సమస్యలు ఉంటాయని చెప్పేసి పూజారి అంటున్నారు. సో మొత్తానికైతే ఎలాంటి ఆటంకాలు జరగకుండా ప్రజలందరూ కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారి దర్శనం కోసం చాలా మంది కూడా ఇక్కడికి వస్తున్నారు. సో ఆ అమ్మవారు ఆ దేవాలయానికి దర్శించుకుంటే, ఆ దేవుళ్ళని దర్శించుకుంటే కాస్తైనా సరే మనకు మంచి జరుగుతుందని చెప్పేసి ప్రధాన అర్చకులు చెప్తున్నారు. అలాగే వేల సంఖ్యలో కూడా ఉదయం నుంచి ప్రత్యేకమైన పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఈ పరిధిగానే అమ్మవారి కృపకు చాలా మంది కూడా పాత్రలవ్వడానికి భక్తులు కూడా చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. వేల సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తున్నారు కాబట్టి చాలా ఏర్పాట్లు కూడా ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పేసి ప్రధాన అర్చకులు చెప్తున్నారు.